హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు యాక్షన్ అండ్ ఏలియన్ మూవీ అయిన ఏలియన్ ఇన్వేషన్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. కానీ ఈ మూవీ ఇప్పటిది కాదు భయ్య, 2020లో వచ్చిన మూవీ. ఇప్పుడు ఈ మూవీ యూట్యూబ్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ మూవీ రివ్యూ చూశాక మూవీ చూడాలన్నా వద్దా అన్నది డిసిషన్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ మూవీ చూశాక ఏలియన్ అనే పేరు మాత్రమే ఈ మూవీలో ఉంది, కానీ ఈ మూవీలో ఒక్క ఏలియన్ కూడా లేదు. ఒక చిన్న బడ్జెట్ మూవీ చూస్తున్నట్టుగానే అనిపించింది. స్టోరీ లైన్ కూడా అంతగా ఇంట్రెస్ట్ ఏమీ లేదు. కనీసం క్లైమాక్స్లో అయినా మనకు కావాల్సిన సీన్ ఉంటుందా అని అంటే అది కూడా ఉండదు. బేసిక్గా ప్లాట్ ఏంటంటే, కొంతమంది సైంటిస్ట్ ఒక దాని మీద ప్రయోగం చేస్తూ ఉంటే అంతలోనే ఒక ఏలియన్ బయటికి వస్తుంది. మరి ఆ ఏలియన్ ఏంటి, ఆ ఏలియన్ ఎక్కడి నుండి వచ్చింది, దాని తర్వాత ఏమి జరిగింది, ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. మూవీ స్టార్టింగ్లో స్టోరీ లైన్ చాలా బాగుంటుంది, కొంచెం ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపిస్తూ ఉంటుంది. అంతలోనే లాగ్ అండ్ బోరింగ్ స్టోరీని యాడ్ చేశారు. ముందుకు వెళ్తున్న కొద్దీ ఒక చిన్న మూవీ చూస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. డిటెక్టివ్ క్యారెక్టర్ మూవీ స్టార్టింగ్ లో చాలా స్మార్ట్ గా చూపించారు, కానీ మూవీ ముందుకు వెళ్తున్న కొద్దీ ఆ స్మార్ట్నెస్ అనేది పక్కకు పెట్టారు. ఇంకొంచెం స్మార్ట్ గా పెట్టి ఉంటే కొద్దిగా వర్కౌట్ అయితే అయ్యేది. కొన్ని సీన్స్ అంతగా అర్థం కూడా కాలేదు. ఒక అమ్మాయి ఫాదర్ మిస్ అయ్యాడు అని తెలిసినా కూడా అతని కోసం మనకు అర్థమయ్యేలా ఒక్క సీన్ కూడా చూపించారు. ఒక ఓల్డ్ హౌస్ ని చూపించారు. మొదటిలో హారర్ సీన్స్ ని యాడ్ చేశారు. ఇంకొంచెం బెటర్ గా ప్లాన్ చేసి ఉంటే ఆ హారర్ సీన్స్ కొద్దిగా అయినా వర్కౌట్ అయితే అయ్యేది. పెద్దగా ఈ మూవీలో చెప్పుకోవడానికి అంటూ ఏమీ లేదు భయ్య. బోరింగ్ అయితే అనిపించింది. ఈ మూవీ జస్ట్ 1 hour 27 minutes హైర్ డ్యూరేషన్ ఉన్నా కూడా ఎందుకో తెలియదు ఈ మూవీ ఎప్పుడైపోతుందిరా దేవుడా అని మనసులో అనుకోక తప్పదు. అలా ఉంటుంది ఈ మూవీ. తెలుగు డబ్బింగ్ పర్వాలేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జస్ట్ ఓకే, సినిమాటోగ్రఫీ అండ్ ఒక్కసారి ఏలియన్ని చూపించారు. ఇది ఒక్కటి చాలా వరకు నచ్చుతుంది. మరి ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అని అంటే క్లైమాక్స్లో ఒక కిస్ సీను ఉంది. ఇది ఒక్కటి స్కిప్ చేస్తే హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు, కానీ జస్ట్ వన్ టైం వాచ్. అది అయినా ఏలియన్స్ మూవీస్ ఎక్కువగా ఇష్టపడే వారికి మాత్రమే ఈ మూవీ నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా తెలుగు డబ్బింగ్ మూవీ అయిన ఏలియన్ ఇన్వేషన్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.